చూడండి చూడండి, మీ దేవుడు తను సచ్చి మీ అందరికి మంచినీళ్ళు ఇచ్చిన మహానుభావుడు. దేవుడికి చావులేదు, మీ దేవుడు కూడా చావలేదు. జస్ట్ సావు డ్రామా ఆడి ₹1 కోటి ఆ ఎల్ఐసి వాళ్ళ సొమ్ము నొక్కేసి ఓట్ల కోసం ఈ ఊరికి వాటర్ తెచ్చాడు. ఈరోజు నామినేషన్ వేశాడు, రేపు ఎలక్షన్లో గెలుస్తాడు. ఎల్లుండి మీ అందరిని నిలబెట్టి అడ్డంగా దోచేస్తాడు. ఇది నిజం, ఇదే జరగబోయేది రేపు. రండి, వీడేవాడు మిమ్మల్ని చీట్ చేసి ₹1 కోటి నొక్కేసిన మోసగాడు. రేపు మా ఊరు దోచేద్దాం అనుకున్న ద్రోహి వీడు. లేకపోతే ఈ ఊరిలో పుట్టలేదు, ఈ ఊరితో ఏ సంబంధం లేదు. వీడు సచ్చి సేవ చేసేంత సీను లేదు. వీడికి ఈ ఊరి మీద ఉంది ప్రేమాభిమానం కాదు, రాజకీయ కొలమానం, స్వార్థం. రేపు పెద్ద నాయకుడైపోయి దేశాన్ని దోచేయాలన్న స్వార్థం. వీడొక చీటరో లోఫరో. అరెస్టం తీసుకెళ్ళిపోండి. జనం కోసం, 10 మంది బావు కోసం ఒక తప్పు చేసినా పర్వాలేదంటారు. సీను అటువంటి తప్పే చేశాడు. ఆ తప్పే అయితే మీ ఇష్టం. ఈ ఊర్లో ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు. ఊరు ఫ్లోరైడ్ సంస్థలు ఆడిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. సీను తన ప్రాణాలు అడ్డుపెట్టి ఊరికి మంచినీళ్ళు తెచ్చాడు. ఊరు బాగుండాలని కోరుకున్నాడు. ఒకసారి మీరే ఆలోచించుకోండి, తను చేసిన తప్పు ఒప్పు. సీనన్నను అరెస్ట్ చేయాలంటే ముందు మమ్మల్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయండి సార్, అరెస్ట్ చేయండి. సీను చేసింది తప్పే అయితే అందుకు కారణం మేమందరం. ముందు మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, ముందు మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్. ఆపండి. వాడు మీకు చేస్తుంది సాయం కాదు, ద్రోహం. అది రాజకీయ వ్యూహం. నన్ను అర్థం చేసుకోండి, నా మాట నమ్మండి. వాడు ద్రోహి. సాయం ఏదో ద్రోహం ఏదో నేను చెప్తాను వినండి. సీను ఈ ఊరికి ఈ రోజు సాయం చేసి ఉండొచ్చు, కానీ నీ కుటుంబానికి ఎప్పుడో సాయం చేశాడు. ఏంటి నువ్వనేది? ఇదిగో ఇటు చూడు. నీ కూతురు పెళ్లి చేసుకొని తన భర్తతో ఆనందంగా ఉండడానికి కారణం ఆ సీనునే. ఆ రోజు మన పాపని బ్లాక్మెయిల్ చేసి బలవంతం చేయబోయింది సీను కాదు. నువ్వు చంకనెక్కించుకొని వెర్రిగా నమ్మిన ఆ వెధవ నాయుడు. మన పరువు కోసం, మన మంచి కోసం నిజాన్ని గుండెల్లో దాచుకొని చేయని తప్పుకి ఆ రోజు మీ ముందు దోషిలా తలంచాడు. ఆ నిజం చెప్తే ఆ నాయుణ్ణి నువ్వెక్కడ చంపేస్తావోననే భయంతో, నా కుటుంబం బాగుండాలనే స్వార్థంతో నేను ఈ నిజం దాచాను. నేను కూడా తప్పు చేశాను, అందుకు చాలా పశ్చాత్తాపడుతున్నాను. ఈ ఊరికన్నా ముందు మనింటికి అతను దేవుడు, అర్థం చేసుకోండి. సార్, ఇది మా అమ్మ పోతూ పోతూ జ్ఞాపకంగా నాకు ఇచ్చిన బంగారు రింగు. మా అమ్మ చనిపోయింది, నా పరిస్థితి ఇలా అయిపోయింది. సార్, ఇది తీసుకోండి. సరిపోకపోతే సచ్చేదాకా మీ ఇంట్లో పాచి పని చేస్తాను. దయచేసి సీనా నన్ను వదిలేయండి ప్లీజ్. నన్ను క్షమించు సీను. అసలు దోషిని నేను సార్. గత 30 ఏళ్ళుగా ఈ ఊరికి ప్రెసిడెంట్గా ఉండి కూడా ఏనాడు నా బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేదు. ఎన్నాళ్ళ నుంచో ఫ్లోరైడ్ సమస్యతో ఊరు బాధపడుతున్నా, ఊరు వల్లకాడవుతున్నా నేను నిర్లక్ష్యంగా ఉండిపోయాను. ఊరికి వచ్చిన నిధులన్నీ నా సొంతానికి వాడుకుని ఇన్ని రోజులు ఈ ఊరి ప్రజలకి చాలా ద్రోహం చేశాను. నన్ను అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్. ఊరంతా దేవుళ్ళ చూస్తున్న ఈ మహానుభావుణ్ణి మేము శిక్షిస్తే పైనున్న ఆ దేవుడు మమ్మల్ని క్షమించడు.
ఈయనది తప్పేమీ లేదు. ఈయన అరెస్ట్ చేయాల్సిన పని లేదు. మేము వస్తాం. సార్ ఒక్క నిమిషం. తప్పు తన కోసం చేసినా 10 మంది కోసం చేసినా తప్పు తప్పే. నేను నా మనస్సాక్షిని నమ్ముతాను. దానికి విరుద్ధంగా ఎప్పుడు నడుచుకోను సార్. ఏదేమైనా నేను చట్టం దృష్టిలో తప్పు చేశాను. నన్ను అరెస్ట్ చేయండి సార్. నన్ను దేవుడు అన్నారు, మహానుభావుడు అన్నారు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి సార్. చట్టానికి అప్పగించండి. ఎంతో విశాల హృదయంతో, మానవతా దృక్పథంతో ఊరి బాగు కోసం సీను చేసిన తప్పుని కోర్టు పెద్ద మనసుతో మన్నించి 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఈ రోజు ఏం రోజురా? శుక్రవారం అయ్యా. వారం తెలియకుండానే 30 ఏళ్ళుగా ఈ ఊరికి ప్రెసిడెంట్ గా ఉన్నానా? అయ్యా గుర్తొచ్చిందయ్యా, ఈ రోజు దీపావళి అయ్యా. ఆ దీపావళి పండుగ ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ రోజు శ్రీను జైలు నుంచి రిలీజ్ అయ్యే రోజు. శ్రీను ఊళ్ళోకి అడుగు పెట్టాకే ఊరంతా పండుగ చేసుకోవాలని చెప్పు. అడిపోయి పో. అలాగేనయ్యా. ఈ రోజు సీను జైలు నుంచి విడుదలవుతున్నాడు. సీను ఊళ్ళో అడుగు పెట్టాకే మనం అంతా పండగ చేసుకోవాలి. ఏం జరిగింది చెప్పండి బాబాయ్, ఏం జరిగింది? వచ్చే దారిలో సీనుకి యాక్సిడెంట్. సీను మనకి లేడు బాబాయ్. ఆ దేవుడు నా సీను నా నుంచి దూరం చేశాడు. సీను ఊరికి మంచి నీళ్ళు తెచ్చి దేవుడు అయ్యాడు. సీను చావు చూసి ఊరంతా ఎక్కేడుస్తుంటే నువ్వే నన్ను అట్లున్నావు. సీను మీద కోపం మీకు ఇంకా తగ్గలేదా? కోపం కాదురా, పశ్చాత్తాపం. లైఫ్ అంటే లక్ష్యలే లక్ష్యంగా బతికే మాలాంటి వాళ్ళది కాదురా. లక్ష్యం కోసం తన లైఫ్ని నిర్లక్ష్యం చేసిన సీను గాడురా. సీను సెల్యూట్ చేస్తున్నా. రేయ్, 100 ఏళ్ళు బతికామా లేదా అనేది కాదురా, 100 ఏళ్ళకోసారి ఇలాంటి వాడు పుడతాడురా అని చరిత్ర చెప్పురేలా బతికాడురా మన సీను. యు ఆర్ రియల్లీ గ్రేట్ సీను. మహనీయులంతా అబ్దుల్ కలాం, అబ్రహం లింకన్ లానే ఉండక్కర్లేదు. గొప్ప మనసు, ఉదాత్తమైన హృదయం ఉంటే సామాన్యుడు కూడా మహనీయుడవచ్చని నిరూపించావు.
సీను, నువ్వు చావలేదయ్యా. ఈ జనాల గుండెల్లో బ్రతికే ఉన్నావు, కలకాలం బ్రతికే ఉంటావు.